వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రీసెంట్ గా నాగబాబు గారు రామ్ గోపాల్ వర్మ గారి పైన ఒక కామెంట్ అయితే చేశారు. అంటే ఒక డిబేట్ లో కొలికిపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తానని చెప్పారు. దానికి మెగా బ్రదర్ అంటే నాగబాబు గారు ఒక కామెంట్ అయితే చేశారు. మీకేం కాదు, మీకు ఎవరు ఏం చేయరు, మీరు ఒక పెగ్గేసి పడుకోండి హ్యాపీగా అని చెప్పేసి నాగబాబు గారు రామ్ గోపాల్ గారి పైన కూడా ఒక కామెంట్ అయితే చేశారు. అయితే దానికి నాగబాబు గారి పైన కూడా వర్మ అంటే ఆర్జీవి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. అసలు వివాదాస్పద దర్శకుడు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ పైన అమరావతి ఉద్యమ నేత అయినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారడం, అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అది పెద్ద దుమారంగా కొనసాగుతుంది. రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తానని ఆయన చెప్పడం, దాన్ని టీవీ5 అంటే శ్రీనివాసరావు గారు టీవీ5 డిబేట్లో కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అప్పుడు సాంబశివరావు గారు దాన్ని ఇట్లా ఖండించారు కూడా. ఇలా అనకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఆ వ్యాఖ్యలు చేయకూడదు అనేసి కూడా చెప్పారు. అన్న తర్వాతే కదా దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేశారు ఆయన. అయితే ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆ డిబేట్లో రామ్ గోపాల్ వర్మ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆయన పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి నాగబాబు గారు కొలికిపూడి వ్యాఖ్యల పైన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి ట్వీట్లు కూడా చేశారు. తాను చేసినటువంటి ట్వీట్లో ఆర్జీవి తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని ఆవేశంలో మాట్లాడిన వ్యక్తి ఆ యాక్షన్కు రియాక్షన్గా ఇలాగే వ్యాఖ్యల వల్ల కూడా ఎవరైనా తన పైన దాడి చేసే అవకాశం ఉందనేసి కూడా, తనకు ప్రాణహాని ఉందనేసి కూడా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఆర్జీవి ఆ విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఇక దీనిపైన ఒక కన్క్లూజివ్కు వచ్చినటువంటి నాగబాబు గారు ఆర్జీవి పైన అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పే, నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాననేసి నాగబాబు గారు చెప్పడం, ఆర్జీవి గారు మీరు ఏం భయపడకండి, మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఎటువంటి అపాయం లేదు, వాటిల్లదు, నేను హామీ ఇస్తున్నానంటూ కూడా నాగబాబు గారు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే ఇండియాలో ఏ పనికిమాలని పెదవ అంటూ ఉంటారు కదా, పనికిమాలిన ఎదవలు అంటూ ఉంటారు కదా, ఏ పనికిమాలిన ఎదవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు, హీరో విలన్ను కొట్టుకుంటూ ఉంటారు, కమెడియన్ గారిని ఎవడో చంపడు కదా, అంటే హీరో హీరోయిన్ ఏదైనా సినిమాలు ఏంటంటే హీరో విలన్ మధ్య కొట్టుకుంటూ ఉంటారు, హీరో విలన్ చంపడము లేదో విలన్ హీరోని చంపడము కొట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అంతేగాని కమెడియన్ పైన చాలా అరుదు కమెడియన్ చంపడం అనేది కూడా. ఒక 100 సినిమాలు ఉంటే అందులో ఒక సినిమా అట్లా వాటిలో కమెడియన్ చంపేస్తుంటారు. అక్కడ ఏంటంటే హీరో విలన్ కొట్టుకుంటూ ఉంటే కమెడియన్ కానీ ఎవడు చంపడు కదా, మీరు ఏం వరి అవ్వకండి, కాబట్టి నిశ్చింతగా మీరు నిర్భయంగా ఓడ్కా పెగ్గేసి పడుకోండి అంటూ కూడా నాగబాబు గారు ఆర్జీవి గారిని టార్గెట్ చేస్తూ కామెంట్ అయితే చేశారు. అయితే నాగబాబు గారి వ్యాఖ్యల పైన కూడా కౌంటర్ వేశాడు రామ్ గోపాల్ వర్మ. సార్, నాకన్నా పెద్ద కమెడియన్ ఎవరంటే నా సినిమాలో మీరే అంటూ కూడా నాగబాబును మళ్ళీ టార్గెట్ చేశాడు. మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ కూడా ఇక్కడ నాగబాబు గారిని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేయడం, అది అంటే కామెంట్ అంటే ఆయన ట్వీట్ చేశారనమాట. అంటే ఇక్కడ కమెడియన్ గారు అంటే మీరే అనేసి కూడా నాగబాబు గారు అంటే నా సినిమాలో కమెడియన్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే నాగబాబు గారు మళ్ళీ టార్గెట్ చేస్తూ మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ కూడా వర్మ నాగబాబు గారి పైన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ బాగా చర్చనీయాంశంగా అయిపోయింది. రామ్ గోపాల్ వర్మని జన సైనికులందరూ కూడా అలాగే నాగబాబును వైసీపీ శ్రేణులు ఈ వ్యవహారం పైన టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వేదికగా దీనికి సంబంధించి ఒక రచ్చ అయితే జరుగుతూనే ఉంది.
ఇటువంటి పరిణామాల మధ్య అసలు ఇది ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేది కూడా చూడాలి. అంటే ఇక్కడ ఆయన ఆవేశంలో మాట్లాడా లేదా కావాలని మాట్లాడా, ఏ ఉద్దేశంతో మాట్లాడినా కానీ ఒక చిన్న మాట, అంటే ఇది చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేసి. కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు మనం ఆవేశంలో కోపం వచ్చినప్పుడు మనం టంగ్ స్లిప్ అవుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల అది ఒక్కొక్కసారి కొంతమంది ఎవరు పట్టించుకోరు, కానీ కొన్ని సందర్భాల్లో అది ఒక పెద్ద దుమారాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం మనకు రాకుండా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, అది మామూలుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా కానీ మాట మాత్రం అదుపు తప్పకుండా మాట్లాడితే అది మనకు మన చుట్టుపక్కల వారికి కూడా ఎప్పుడు కూడా చాలా మంచిది. అది ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో ఆయనేమో తల నరికి తెస్తే కోటిచ్చారని చెప్పడం ఏంటి, దానికి నాగబాబు గారు మీకు ఏం డోకా లేదు, ఒక పెగ్గేసి పడుకోండి, మీ ప్రాణానికి ఎటువంటి హామీ లేదు, నేను గ్యారెంటీ అనేసి నాగబాబు గారు చెప్పడం ఏంటి. సరే అదేదో మంచి మాటే అన్నాడు కదా అనేసి ఈయన వదిలేయచ్చు కదా, కానీ ఈయన కాంట్రవర్సీలకి కేరా పట్టచ్చు కదా, కాబట్టి ఈయన ఎందుకు పూర్తిగా వదిలేస్తారు. అందుకనేసి ఈయన మళ్ళీ నాగబాబు గారి పైన మళ్ళీ వ్యాఖ్యలు చేయడం, అంటే ట్వీట్ చేశాడు. అంటే కమెడియన్ గారు అనేసి ఏదో అన్నారు కదా, హీరో విలన్ కొట్టుకుంటా ఉంటే కమెడియన్ ఎవరు చంపరు, అంటే హీరో విలన్ కొట్టుకుండేది ఎవరైనా ఉన్నా కానీ అక్కడ నాగబాబు గారు రామ్ గోపాల్ వర్మని ఒక కమెడియన్ లాగా చూశారు. కాబట్టి మీకేం డోకా లేదు, మీరు ఓట్తో పెగ్గేసి పడుకోనని ఆ ఉద్దేశంతో ఆయన చెప్తే, దానికి కౌంటర్గా నిజంగా ఆయన అయిపోవచ్చు ఏదో అన్నాను, కానీ ఈయన కాంట్రవర్సీ కాబట్టి దానికి వెంటనే ఒక ట్వీట్ చేశాడు ఆయన. అంటే నా సినిమాల్లో కమెడియన్ మీరే, కాబట్టి మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగేసి పడుకోండి అని చెప్పి ఆయన చెప్పడం. ఇప్పుడు ఇది జన సైనికులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా టార్గెట్ ఎవరి మీద ఫోకస్ చేశారు, ఆర్జీవి మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆర్జీవి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయనకు కావాల్సింది కూడా ఇదే. అంటే ఆయనకి ఎప్పుడన్నా నేనున్నాను అని ప్రూవ్ చేసుకోవాలని తప్పని ఎవరి మీద ఒక బాంబు వేస్తాడు. బాంబు అంటే ఏదో బాంబు వేయడం కాదు, ఏదో ఒక వారి మీద ఒక కామెంట్ చేస్తారు లేదా ఒక ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవుతుంది, అది అప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది. కాబట్టి ఈయన్ని కావాలనే ఎవరినో ఒకరి మీద ఏదో ఒక రకంగా కామెంట్ చేయడం, ట్వీట్ చేయడం సర్వసాధారణంగా ఆయన, అంటే నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు అనే వ్యవహార శైలి రామ్ గోపాల్ వర్మది. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సరే, దీని మీద ఇక ఈ వ్యవహారంకి ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, దీనికి మళ్ళీ ఇంకెవరైనా ఈ వ్యాఖ్యలకి తిరిగి నాగబాబు గారు కౌంటర్ ఇస్తారా, లేదా ఇంకెవరైనా కౌంటర్ ఇస్తారా, జన సైనికులు కావచ్చు లేదా మెగా అభిమానులు కూడా ఏమైనా కౌంటర్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాగబాబు గారి కామెంట్ కరెక్టా, కొలిగిపూడి శ్రీనివాసరావు గారి కామెంట్ కరెక్టా, లేదా రామ్ గోపాల్ వర్మ గారి కామెంట్ కరెక్టా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రాజకీయ విశేషాలు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రత్యేక కథనాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.